నమస్కారం ప్రజలారా. సీమరాజా దేనికి వీడియోలు చేయలేదు, ఏమి కారణం, దేనికైతే ఇన్ని రోజులు వీడియోలు గ్యాప్ రావాల్సి వచ్చింది, ఏంది విషయం అనేదాన్ని ఒక్కొక్కటిగా మనం చర్చిద్దాం. ఖచ్చితంగా నేనైతే గతంలో చెప్పినట్టు ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం ఆగదు అని చాలాసార్లు చెప్పినా మళ్ళీ అదే విధంగానే చెప్తానని మీరు అనుకోవచ్చు. ఈసారి వేరే విధంగా ఉంటుంది. మా అన్న జగన్ అన్నిట్టు సీమరాజా 2.0 అన్నే ఉన్నాడు, 2.0 చూసారు అన్నాడు. అదేవిధంగా మనం కూడా సీమరాజా 2.0 రపా అంటే మామూలుగా ఉండదు. అన్నే అన్నిట్టు ఏమన్నాడంటే సరే ఏదో అన్నాడు, మీరందరూ కూడా చూసే ఉంటారు, మళ్ళీ నా నోటితో చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. మనమైతే సరే ఇన్ని రోజులు రాకుండా ఈరోజు ఎందుకు సీమరాజా వెలుగులోకి వచ్చినాడు, ఎందుకు 2.0 అంటున్నాడు, ఎందుకు రప అంటున్నాడు అని మీరు అనుకుంటే, నేను సరే అన్న ఏదో మారినాడు, అన్న మార్పు చెందినాడు, అన్న ఇకపైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాడు. సరే ఇంతకుముందంటే వేరే వాళ్ళు రాయిచ్చేవాళ్ళు, ఇప్పుడు మార్చి ఏమన్నా రాయిచ్చినారా, కొంత మార్పులు చేర్పులు ఉన్నాయని అనుకున్నా. కానీ పులివెందల్లో జరిగినటువంటి ఎన్నికల్లో మొన్న ఏదైతే ఉన్నదో బీటెక్ రవి గారి ఆమె సతీమణి ఏ విధంగా గెలిచింది, మనకి ఎందుకు కేవలం 600 చిల్లరో ఎంతో సంథింగ్ వచ్చినాయి. సరే అది ఎంత అనేది అంటే గెలుపులు మాత్రమే మేము స్వీకరిస్తాము, కానీ ఓటమిని స్వీకరించేటువంటి మనసులం కాదు. కాబట్టి తప్పకుండా అన్నక మళ్ళా ఎవడైతే ఏ రాయిచ్చాడో వాడు మళ్ళా మితిమీరి రాసేయటము, ఈయన అదే ఉత్సాహంతో ఈయన వాటిని చదవటము, ప్రెస్ మీట్లు పెట్టడము, కార్యకర్తల్లో ఏ విధంగా ఆయన భరోసాను నింపుతున్నాడు, ఏ విధంగా ఆయన రపరప 2029లో గెలుస్తామనేది పక్కన పెట్టండి. కేవలం మేము గెలిస్తేనే ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేయండి. పోలీసులు కానీ అధికారులు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా చిన్న కార్యకర్త మా వైసీపీలో ఉండేటువంటి కార్యకర్తలు ఏ విధంగా ఆలోచన విధానం ఉండాలి, రేపు మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ విధంగా ప్రణాళికలు ఉంటాయి. మేము ప్రతి ఒక్కరికి కూడా ఒక బుక్ అయితే ఇచ్చినారు, బ్లూ బుక్ ఇచ్చినాడు. ఆ బ్లూ బుక్లో పేర్లు ఏ విధంగా రాస్తున్నారు, గతంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవినీతి దేనికి బయటికి తీయలేదు, అది ఇది రకరకాలుగా అయినటువంటి విమర్శలు ఇంకా చాలా చేస్తారు. సరే నాకు వాటితో ఎటువంటి ఈ కూటమి ప్రభుత్వంతో మనకు అవసరం లేదు నాకు, ఎందుకంటే నేను అన్నను అభిమానించేటువంటి వ్యక్తిని. మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలా, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. మరి బాబాయ్ గొడ్డల పోటుతో అయినాడా, లేదు షర్మిలాను రోడ్ల బడిగా తిప్పి అయినాడా, లేదు విజయమ్మను పాదయాత్రలోను లేకంటే ఇంకా ఇతర అయినట్టు అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కినాడా అనేది పక్కన పెట్టండి. ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి అయితే అయినాడా లేదా అనేదే ఇక్కడ పాయింటు. అదేవిధంగా అన్న ఖచ్చితంగా ప్రధానమంత్రి కావాలా, అవుతాడు. దానికి మనందరం కూడా సహకరిద్దాం, దానికి మన పోరాటం చేద్దాం. ఎందుకంటే అన్న ఆశపడినాడు కాబట్టి మనం తప్పకుండా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే సరే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం బ్రహ్మాండంగా డబ్బులు ఇచ్చినాం, మనం బ్రహ్మాండంగా వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈరోజు అన్న ఇబ్బందులు పాలవుతూ ఉంటే, అన్న తిమితం ఉండో లేకనో దమాకో ఏదో పని చేసినో పని చేయకనో సరే ఏదో ఒక విధంగా ఉన్నప్పటికీ దేనికైతే అన్నకు చేదోడు వాదోడుగా లేరు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కనీసం వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు మన రాష్ట్రంలోనైనా సరే ఉండారా? శాసనసభ్యులే అవినీతిగా సంపాదించినటువంటి డబ్బులు 100 కోట్లకు పైనే సంపాదించారు. చిల్లర నేను చెప్తాంది. ఇంకా మంత్రులు ఏ విధంగా సంపాదించుంటారు? రాష్ట్ర ప్రజానికానికి కానీ ఎవడికి తెలియకుండా అర్ధరాత్రిలో జీవోలు వదులుకొని కోట్ల రూపాయలు ఏ విధంగా మింగినారో అందరికీ తెలుసు. నేనేమి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోతే పులివెందుల్లో భారీగా ఓటమి అయిపోయినాము. సరే రేపు రాబోయే ఎన్నికల్లో మనం పులివెందులు 1 ఓడిపోయినా సరే 174 స్థానాలైనా గెలిచి
మనం మళ్ళీ అన్నను ముఖ్యమంత్రిని చేసి ప్రధానమంత్రిని చేద్దాం. సరే, అది రేపు 2029లో అవుతుందా సీమరాజా అంటే అది అవుతుందా కాదా అనేది అది నీ చేతల్లో ఉండదు, నా చేతల్లో ఉండదు. ఎవరైతే మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఉన్నారో ఆ ప్రజానీకం చేతల్లో ఉంటుంది. ఎందుకంటే మనం గతంలో చెప్పినటువంటి హామీలు, మనం ఇచ్చినటువంటి నెరవేర్చినటువంటి పనులు, మనం ఏ విధంగా ఒక్క అవకాశం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అంతా మెప్పించి వాళ్ళ ముడ్డులు కడిగి వాళ్ళ ముక్కులు తుడిచి వాళ్ళకి అన్నాలు తినిపించి ఈ విధంగా మనం ఒక కరుణామయ లెవెల్లో యాక్టింగ్ అయితే చేసినాము. ప్రస్తుతం కూడా లాస్ట్ మూమెంట్లో కూడా గులకరా యాక్టింగ్లు చేసాం, ఇంకొక రకంగా చేసాం. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా వాటిని గమనిలా. చెప్తా ఉంటాడులేరా స్వామి మనకెందుకు వచ్చింది అని అనుకోనే కదా మనకి ఈరోజు ఈ గతి పెట్టింది అనేది కూడా నా వాదన. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలారా, మనమైతే ఖచ్చితంగా అన్నన్నిట్టు ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఎందుకు గెలిచకూడదు? గజనీ అన్నాడు, ఏ విధంగా గెలిచినామో చూసాం, 11కు పడిపోయినాము. సరే, ఇక అన్న మారతాడులే, మనం ఇంత నీచానికి దిగజారినాము, ఇకనైనా సరే అన్న మారడా అనేటువంటి ఉద్దేశంతో నేను కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక నా అవసరం లేదేమోలే అన్నకు, ఇంకా మనకు అవసరం, నా సీమరాజా అవసరం లేదు, నేను మారినాను, నేను మార్పు చెందినాను, ఇక మీదట రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఏది కూడా రుద్దను, నేను తప్పు చేసినానని ఒప్పుకుంటాను అని అంటాడేమో అనుకున్నా. లేదే, అది ఆడ లేదు. నాకేదన్నా అవార్డు ఇవ్వాల్సింది పోయి, నాకు బుకాయలు ఇవ్వాల్సింది పోయి అని టవలే మాటలు మాట్లాడతాడు. ఇది మళ్ళా అన్న మళ్ళా మొదటికి వచ్చినాడు. డోసేజ్ పెంచాలన్నా పెంచలేదా అనేది విషయం పక్కన పెడితే మళ్ళా మొదటికే వచ్చినాడు రా స్వామి. ఇకపైన మనం ఖచ్చితంగా అన్న కోసం మనం పని చేయాల్సిందే. నేను ఇంకా ఆ కట్టుబడే అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా నన్ను ఆశీర్వదించారని కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయం అని కాదు, ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అయితేనేమి, లిక్కర్ మాఫియా అయితేనేమి, మట్టి మాఫియా అయితేనేమి, మైనింగ్ మాఫియా అయితేనేమి, ఎర్రచందనం, ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణా ఎవరైతే చేసినారో వాళ్ళు ఏ విధంగా అక్రమ రవాణాలు చేశారు, ఏంది కథలు, ఏంది మెహర్బానీలు అనేది చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలా. ప్రతిరోజు కూడా ఒక్కొక్క అంశం మీద మనం లేవనెత్తి మన అన్నకు మన విన్నపాన్ని తెలియజేద్దాం. అన్న మనం ఇక్కడ తప్పు, నేను గతంలో కూడా చెప్పిన, కొంతమంది డెకాయిట్లు, కొంతమంది అవలేగాళ్ళు, కొంతమంది బఫూన్లు టీవీల్లో కూర్చొని రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, రకరకాలైన విమర్శలు చేస్తున్నారు. కానీ మనం ఏం చేసినామనేది ఒకసారి ఆలోచన చేసుకోమని ఆ డెకాయిట్లకి కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా, రాబోయేటువంటి 2029 ఎన్నికల్లో పులివెందుల ఓడిపోయినా కూడా మిగిలినటువంటి శాసనసభ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 174 మన ఆంధ్రాలో, కాట్పాడ్ ఒకటి, అస్సాం ఒకటి, వీటిని కూడా గెలిపించుకొని మనం ఖచ్చితంగా అన్నను మళ్ళీ అన్న వచ్చినాడంటే మంచి రోజులు వస్తున్నాయని చాలా విధాలుగా తెలియజేశాం. మరి అన్నకు చుట్టుపూరు ఎవరైతే కోటరీ ఉండదో ఆ కోటరీకి మంచి రోజులు వచ్చినాయి తప్ప మీ మాదిరా నా మాదిరా కష్టపడి పనిచేసేటి వాడికి ఏ కోటరీ లేవని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటంలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.